షిరిడి సాయిబాబా భక్తి ఒక ప్రేరణాత్మక కథ. సాయిబాబా చెప్పిన ఒక మాట జీవితాన్ని మార్చేసింది. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే నిజాయితీ గల రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపడి పొలం దున్నుకునేవాడు. కానీ ఎంత శ్రమించినా పంటలు పండేవి కావు. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. భార్య లక్ష్మమ్మ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఇద్దరు చిన్న పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే వారు హృదయాలు ముక్కలయ్యేవి. ఒకరోజు రామయ్య గ్రామంలోని ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంతకాలం ఇలా బాధపడాలి అని కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, బిడ్డ, మనుషుల సహాయం ఒక హద్దు వరకు మాత్రమే ఉంటుంది. కానీ షిరిడి సాయిబాబా ఆశ్రయం తీసుకుంటే నీ జీవితం మారుతుంది. నమ్మకంతో వెళ్ళి ఆయనను దర్శించు అన్నాడు. ఆ మాటలు రామయ్య హృదయంలో నాటుకుపోయాయి. అతని దగ్గర ప్రయాణానికి డబ్బులు కూడా లేవు. అయినా గ్రామస్తుల వద్ద కొద్ది కొద్దిగా అప్పులు తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. ఎన్నో రోజులు నడుచుకుంటూ ఆకలితో దాహంతో చివరకు షిరిడీ చేరుకున్నాడు. షిరిడీ వీధుల్లో అడుగు పెట్టగానే అతని మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత కలిగింది. ఇక్కడ ఏదో దైవశక్తి ఉంది అని అనిపించింది. ద్వారకామాయికి చేరుకున్నాడు. అక్కడ సాయిబాబా ధుని దగ్గర ప్రశాంతంగా కూర్చున్నారు. వందలాది మంది భక్తులు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. రామయ్య దూరం నుంచే సాయిబాబాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి. అతని దగ్గరకు రాగానే సాయిబాబా అతన్ని చూసి చిరునవ్వు నవ్వారు. ఎందుకు అంత బాధపడుతున్నావు బిడ్డా అని అడిగారు. రామయ్య ఆశ్చర్యపోయాడు. తాను ఏమీ చెప్పకముందే తన బాధను బాబా ఎలా తెలుసుకున్నారు అని. అతను బాబా పాదాలపై పడిపోయి ఏడుస్తూ తన జీవితంలో అన్ని కష్టాలను వివరించసాగాడు. సాయిబాబా అతని తలపై చేయి ఉంచి ఇలా అన్నారు, శ్రద్ధ, సబూరి, ఈ రెండు నీ జీవితాన్ని మార్చేస్తాయి. దేవుడిపై విశ్వాసం ఉంచు, ఓర్పు కోల్పోకు, నీ కష్టం వృధా కాదు అన్నారు. ఆ తర్వాత ధునిలోని పవిత్రమైన ఊదిని అతని చేతిలో పెట్టి, ఇంటికి వెళ్ళు, ఎవరినీ మోసం చేయకు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, నిజాయితీగా జీవించు అని ఆశీర్వదించారు. రామయ్య మనసు ఎంతో తేలికైంది. ఎలాంటి అద్భుతం జరగకపోయినా తనలో కొత్త ధైర్యం పుట్టుకొచ్చింది. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అతను ప్రతి ఉదయం సాయిబాబాను ప్రార్థించేవాడు. తన పొలంలో మరింత కష్టపడి పనిచేశాడు. ఎవరైనా ఆకలితో వస్తే తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా పంపించేవాడు. కొన్ని వారాల తర్వాత అనూహ్యంగా భారీ వర్షాలు కురిశాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత అతని పొలంలో పచ్చని పంటలు అలరారాయి. ఆ సంవత్సరం గ్రామంలో అత్యధిక దిగుబడి రామయ్య పొలంలోనే వచ్చింది. అప్పులన్నీ తీర్చేశాడు. కుటుంబం ఆనందంగా జీవించడం ప్రారంభించింది. కానీ అతను తన విజయానికి కారణం తన కష్టం మాత్రమే కాదని, సాయిబాబా ఆశీర్వాదమని ఎప్పుడూ చెప్పేవాడు. కొంతకాలానికి గ్రామంలో పేదల కోసం ఉచిత అన్నదానం కూడా ప్రారంభించాడు. ప్రతి గురువారం సాయిబాబా పేరుతో భక్తులకు భోజనం పెట్టేవాడు. ఒకరోజు తన పిల్లలకు ఇలా చెప్పాడు, డబ్బు వస్తుంది పోతుంది, కానీ భగవంతునిపై విశ్వాసం, ఓర్పు, దయ ఉంటే మన జీవితంలో చీకటి ఎప్పటికీ ఉండదు అని. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో సాయిబాబా ఫోటోతో పాటు ఒక మాట తప్పకుండా కనిపించేది. అది ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఆ రెండు మాటలు వందలాది కుటుంబాలకు ఆశను, ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చాయి. ఈ కథలో నీతి ఏంటంటే సాయిబాబా మనకు నేర్పింది ఒకటే, దేవుడిపై అచంచలమైన విశ్వాసం, జీవితంలో ఓర్పు మరియు ప్రతి మనిషిపై దయ. ఈ 3 గుణాలు ఉన్నవారికి దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel Jaya's Joy Hub. Thank you and please support me.